యెహోవా అనేటువంటి మాటకు అర్థము ఉన్నవాడు, లేకపోతే నిత్యము నివసించువాడు అనేటువంటిది. ఆ మాట మనము త్రిత్వములో ఉన్న ముగ్గురికి వాడవచ్చు అని నేను చాలాసార్లు చెప్పాను. మొదటి పేతురు చెప్తున్నప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్కి యెహోవా వాడవచ్చు అని నేను చూపించాను కూడా. దయచేసి మీరు వినాలనుకుంటే ఫస్ట్ పీటర్లో ఆ మెసేజ్కి వెళ్ళి వినండి. ఇక్కడ ఆ మాట ఆయనకి ఎందుకు వాడొచ్చు అంటే, ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయనకు వాడవచ్చు, ఆయన నిత్యుడు కాబట్టి వాడవచ్చు. ఈ మాట తండ్రికి సరిపోతుంది, కుమారుడికి సరిపోతుంది, పరిశుద్ధాత్ముడికి సరిపోతుంది అనమాట. సో ముగ్గురు మనము నిత్యుడుగానే చూస్తున్నాం కాబట్టి ఆ మాట కరెక్ట్ మాట అనమాట. సో ఫస్ట్, నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? నా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? మన జీవితాల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? నీ ఎదురుగా కనపడుతున్నటువంటి ఇంకొక వ్యక్తి, లేకపోతే నిత్యుడగు దేవుడా? నువ్వు డిసైడ్ చేసుకో, ఎవరు కావాలి నీ జీవితంలో.